తమిళనాడు బీజేపీ రాజకీయాలు మరియు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక భూమిక పోషించనున్నారు. ఆయన రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత తొలిసారి ఈ నెల 8వ తేదీన నగరానికి రావడం, సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం పార్టీలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశంగా ఉంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. భాజపా ఇకపై దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణకు కూడా కొత్త అధ్యక్ష నియామకం త్వరలో చేయనుంది. ప్రస్తుత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై 2 ఏళ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మళ్లీ ఆయనే ఆ పదవిలో కొనసాగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణకు గవర్నర్గా పనిచేసిన తమిళిసైకు కూడా అవకాశం లేకపోలేదు. పార్టీ నియమావళి ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం సాధారణంగా 2 సంవత్సరాలుంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అనుభవజ్ఞులైన నేతగా అన్నామలైకు ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యమే. బీజేపీ జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రాల్లో పార్టీ పునర్వ్యవస్థీకరణకు అధిష్టానం చర్యలు చేపడుతోంది. కిషన్ రెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జ్ హోదాలో తొలిసారి తమిళనాడులో పర్యటించనుండటంతో బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర నాయకత్వంతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాన్ని సమీక్షించేందుకు ఇది మంచి అవకాశం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకమైనవి. స్థానిక నాయకత్వానికి మరియు పార్టీ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఏదేమైనా కిషన్ రెడ్డికి భాజపాలో మరింత ప్రాధాన్యతతో కూడిన కొత్త బాధ్యతలు వచ్చాయని చెప్పాలి. ఈ నియామకంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.